విజయనగరం ఎల్నినో ప్రభావం కారణంగా ప్రస్తుతం జిల్లాలో లోటు వర్షపాతం ఉందని, అందువల్ల రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు వీటి రామారావు కోరారు. వరి స్థానంలో అపారాలు లేదా ఆరుతడి పంటలను సాగు చేయాలని, అలాగే పంటలకు బీమా సదుపాయం పొందాలని ఆయన కోరారు. జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేడీ మాట్లాడుతూ ఖరీఫ్ 2026-27 సీజన్ కు సంబంధించిన వర్షపాతం, పంటల సాగు విస్తీర్ణం, పంటల బీమా మరియు ఎరువుల లభ్యత తదితర అంశాలను వివరించారు. 37.22% లోటు వర్షపాతం ఎల్నినో ప్రభావం వల్ల ఈ ఖరీఫ్ సీజన్ లో జిల్లాలో సాధారణం కంటే 37.22% తక్కువ వర్షపాతం నమోదైందని సంయుక్త సంచాలకులు తెలిపారు. జూన్ నెలలో సాధారణ వర్షపాతం 123.5 మిల్లీమీటర్లు కాగా కేవలం 96.3 మిల్లీమీటర్లు -22.02% నమోదైంది. జూలై నెలలో సాధారణ వర్షపాతం 170.8 మిల్లీమీటర్లు కాగా తీవ్ర లోటుతో 58.1 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. ఆగస్టు నెలలో ప్రస్తుత తేదీ వరకు సాధారణ వర్షపాతం 161.6 మిల్లీమీటర్లు కాగా పరిస్థితి మెరుగుపడి 131.8 నమోదైంది. నైరుతి రుతుపవనాలు మొత్తం వర్షపాతం విషయానికి వస్తే జిల్లాలో సాధారణంగా కురవాల్సిన 455.9 మిల్లీమీటర్ల వర్షపాతానికి గాను ప్రస్తుతం 286.2 మిల్లీమీటర్లు మాత్రమే నమోదై మొత్తం 37.22% లోటు ఏర్పడింది. మరి ఇష్యూ అనేది చాలా తీవ్రతరంగానే ఉన్నట్టుగా దీన్ని బట్టి మనం భావించాల్సిన అవసరం ఉంది. అలాగే మొక్కజొన్న చూసుకున్నట్లయితే మనకి ఇందాక నేను చెప్పినట్టుగా 7,746 అంటే 80% వరకు సాగు జరిగింది. అలాగే నువ్వుల సాగు చూసుకున్నట్లయితే 46%. అలాగే ప్రతి సాగు చూసుకున్నట్లయితే గత ఏడాదితో పోల్చినట్లయితే కొంచెం ఇది పెరిగిందండి. అంటే 2,236 హెక్టార్స్లో జరిగింది. ఇది సాధారణ విషయం 2,204 కాగా 2,236 వరకు కూడా ఈ సాగు అనేది జరిగిందండి. అలాగే మన చెరుకు పంట కూడా చాలా తగ్గిపోయిందండి. 42% మాత్రమే సాగు అనేది జరిగింది. అలాగే మరి ఎల్నినో దృష్టిలో పెట్టుకుని మరి మనం చూస్తూ ఉన్నాం. యాక్చువల్గా మన జిల్లాలో మరి ఆగస్ట్ ఈజ్ ద వెట్టెస్ట్ మంత్. ఆగస్టు నెలలో మరి చాలా ఎక్కువ వర్షాలు పడి మరి ఈ చెరువులు కానీ ఇవన్నీ కూడా నిండిపోయే పరిస్థితి ఎప్పుడు గమనించడం జరుగుతూ ఉంటుంది. గత 5 సంవత్సరాలుగా నేను గమనించింది కూడా మరి ఆగస్టు నెల అనేది మన జిల్లాలో వెట్టెస్ట్ మంత్గా ఉంటూ వచ్చింది. కానీ ఈ సంవత్సరం మరి ఎల్నినో దృష్ట్యా మరి ఇబ్బందికరమైన పరిస్థితుల దృష్ట్యా మరి ప్రత్యామ్నాయ ప్రణాళిక కూడా మన జిల్లా రసారథి అయిన మన కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయ ప్రణాళిక కూడా మేము రెడీ చేయడం జరిగిందండి. దీనిలో భాగంగా మనము ఒక 26,665 హెక్టార్స్ అంటే ఈ నెలాఖరు వరకు చూసి మనము అక్కడ నాట్లు వేయడం కానీ లేదా మనం ఇతర పంటలు వేయడం జరగని పక్షంలో అక్కడ ప్రత్యామ్నాయ పంటలుగా మనం తక్కువ కాల వ్యవధిలో ఉన్న పంటలకి మనం వెళ్ళవలసిందిగా రైతులను సూచిస్తూ ఉన్నాం. సో ముఖ్యంగా మనకి ఖరీఫ్ మన జిల్లా చూసుకున్నట్లయితే మరి ఖరీఫ్ ఒకే పంట ఉంటుందండి. ఖరీఫ్ ప్రధానంగా మన ఖరీఫ్ పంట మీదే రైతులంతా కూడా ఆధారపడి ఉంటారు. రబీ అనేది అంతంత మాత్రంగానే ఉంటుంది. రబీ ఏరియా కూడా తక్కువ. ఖరీఫ్లో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే 1,21,000 హెక్టార్స్లో మనకి వరి పంట మన జిల్లాలో సాగు జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా 10,000 హెక్టార్స్లో మొక్కజొన్న పంట ఇట్లాంటివి కూడా సాగు జరుగుతూ ఉంటాయండి. మరి గత మార్చి నుంచి కూడా మన కేంద్ర ప్రభుత్వం వారు, రాష్ట్ర ప్రభుత్వం వారు, అలాగే వాతావరణ శాస్త్రవేత్తలు కూడా ఎల్నినో ప్రభావం గురించి రైతులందరినీ కూడా సమాయత్తం చేయమని చెబుతూ జరుగుతూ ఉంది. అలాగే మా డిపార్ట్మెంట్ కూడా ఎల్నినో ఇష్యూ గురించి రైతులను సమాయత్తం చేయడం జరిగింది. సో మరి ఎల్నినో పరిస్థితి ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే మరి చాలా తీవ్రతరంగానే ఉన్నట్టుగా మనం దీన్ని బట్టి భావించవచ్చు. సో ముఖ్యంగా మనం ప్రధానంగా మన జిల్లాలో చూసుకున్నట్లయితే మరి 8,026 వరకు కూడా వివిధ చెరువులు ఉన్నాయండి. ఈ చెరువుల ఆధారంగానే మనకు ముఖ్యంగా 72,000 హెక్టార్స్ వరకు కూడా సాగు జరుగుతుంది. అలాగే మరి మనకి ఈ కాలువల ఆధారంగా ఒక 40,000 హెక్టార్స్, అలాగే బోర్బావుల ఆధారంగా 13,000 హెక్టార్స్ సాగు అనేది జరుగుతూ ఉందన్నమాట. అంటే ముఖ్యంగా మనం గమనించినట్లయితే మరి ఈ యొక్క వర్షాధార చెరువుల మూలంగానే మన జిల్లాలో మరి సాగు అనేది ఎక్కువ జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ఎల్నినో ప్రభావం అనేది వర్షాధార చెరువుల మీద ఉండడం మూలంగా చెరువులు నిండకపోవడం, మరి యాక్చువల్గా 18 టీఎంసీలు వాటర్ ఉండవలసిన చెరువుల్లో వాటర్ ఉండవలసి ఉండగా మరి ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఓన్లీ 3 టీఎంసీలు మాత్రమే ఇక్కడ వాటర్ అనేది చెరువుల్లో ఉంది. చాలా దయనీయమైన పరిస్థితి అండి. సో ముఖ్యంగా మనకి జూలైలో చూసుకున్నట్లయితే మనకి -65% మనకి వర్షాభావ పరిస్థితి అనేది నెలకొని ఉందండి. అలా ఆగస్టులో మన వర్షాలు పడినప్పటికి కూడా మరి -18.44 ఈ రోజు వరకు వర్షపాతం మనం చూసుకున్నట్లయితే 18.44. ఓవరాల్గా మనకి ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకు మరి చూసుకున్నట్లయితే మరి నార్మల్గా సాధారణ వర్షపాతం మనకి పడవలసింది 455.9 మిల్లీమీటర్లు కాగా మన 256.2 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. అంటే మనకి అల్ప వర్షపాతం అంటే తక్కువ వర్షపాతం సాధారణ కన్నా నమోదవడం జరిగింది అనమాట. షుగర్ కేన్ పంట ఉంటేనే చెరుకు పంట ఉంటేనే మనకి ఇన్సూరెన్స్ వస్తాయి. అలాగే నేను ఇన్సూరెన్స్ ఏమో చెరుకు పంటకి చేసి అదే వరికి చేసి అక్కడ చెరుకు పంట వేసాను. అంటే చెరుకు పంట ఎందుకు వేస్తారు మన వాళ్ళు? ఎక్కువ వాళ్ళకి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఎక్కువ వస్తుంది కాబట్టి బ్యాంకులో రుణం తీసుకోవడానికి చెరుకు పంట కింద రాయించుకుంటారు చాలామంది.
సో ఆ విధంగా మనకి ఈ క్రాప్లో మనం ఏదైతే పంట మనం బుక్ చేసామో దాంతో వ్యాలిడేషన్ జరుగుతుంది మనకి లాస్ట్కి వచ్చేసరికి. అలా ఏం జరిగిందంటే కొన్ని జిల్లాల్లో ఒక పంట వేసి ఒక పంట బదులు ఒక పంట, అంటే మన జిల్లాలో కూడా ఒక గంజాడు ఉంది అనుకోండి, అక్కడ ఏం జరిగింది బ్లాక్ గ్రామ్ అంటే మినిమం బదులు కొంచెం వెసులుబాటు ఏమి ఇచ్చారంటే మినిమం బదులు పెసర అంటే దేనికంటే 10,000 మనకి సంబంధించారు మినిమం కానీ పెసర 3 పెట్టారు. సో మినుము బదులు పెసర వేసిన సమ్మేశ్వరుడు ఏదైతే సమ్మేశ్వరుడు ఒకటైతే ప్రాబ్లం లేదండి. అలాగే సమ్మేశ్వరుడు వేరే ఉంది. ఇందాక చెప్పాను కదండి, ప్యాడీ గురించి 40,000 మనకి మొక్కజొన్న 33,000. అలా తేడా ఉన్న క్రాప్స్ ఉన్నట్లయితే దానికి వ్యాలిడేషన్ ఇచ్చేస్తాం. ఆ వ్యాలిడేషన్ రిపోర్ట్గా చెప్పినట్టు అది పైన చాలా మంది అడుగుతున్నారు. మన మినిస్టర్ గారు కూడా నన్ను అడిగారు. సో మన పైన హెడ్ ఆఫీస్లో ఇన్సూరెన్స్ సోషల్ సెక్షన్ జేడీ గారిని అడిగాను. ఆ వ్యాలిడేషన్ చేసేస్తున్నారు, 1 monthలో అది క్లోజ్ అయిపోతుందని చెప్పారు. చాలా మనం 1 month అని చెప్తున్నాం, కానీ నేను క్లియర్గా వాళ్ళు చెప్పారు వ్యాలిడేషన్ విత్ ఈ ఆర్ఎస్ క్యాషన్స్ లాగిన్స్ వచ్చేస్తుంది 1 weekలో. ఈ వ్యాలిడేషన్ మనకి ఆర్ఎస్ క్యాషన్స్ లాగిన్ వచ్చాక మనం ఏం చేస్తారంటే వాళ్ళు అడుగుతారు అన్నమాట, ఇది నిజంగా ఈ పంట మీరు ఏ క్రాప్ అక్కడ ఈ పంట చేశారని అడుగుతారు. ఆ వ్యాలిడేషన్ చేస్తే దాన్ని బట్టి కొటేషన్ మీకు ఇచ్చేస్తాను. అంతా రెడీగా ఉందండి, సిస్టమ్ అంతా రెడీగా ఉంది. చాలా లాస్ట్ పాయింట్లో ఆగింది అన్నమాట, వ్యాలిడేషన్లో ఆగింది. 24,000 రైతు తప్పనిసరిగా మనం పంటల బీమా చేయించుకున్నట్లయితే మరి తక్కువ ప్రీమియం ఉంది కాబట్టి ఎంతో కొంత మీకు అక్కడ వెసులుబాటు అనేది జరుగుతుంది అనమాట. అంటే పంట పూర్తిగా ఎండిపోతే మీకు 100% 40,000 రూపాయలు వస్తుంది. అదేవిధంగా పంట సగం ఎండిపోయి అక్కడ కొంత సగం దిగుబడి 24 క్వింటాల్స్ రావాల్సిన 12 క్వింటాల్స్ వచ్చినట్లయితే మీకు 50% అంటే ఒక 20,000 రూపీస్ 20,000 రూపాయలు మీ అకౌంట్లోకి వస్తుంది అనమాట. అదేవిధంగా మొక్కజొన్న పంటకు కూడా మనకి పంటల బీమా సదుపాయం ఈ నెలాఖరు వరకు లోనీ ఫార్మర్స్ ఉంది కాబట్టి దాన్ని కూడా ఉపయోగించుకోండి. మొక్కజొన్న రైతులు ఎవరైతే వేస్తున్నారో మొక్కజొన్న పంట వేసిన రైతులందరూ కూడా మీ సమీప బ్రాంచ్ని సంప్రదించి దానికి అయినట్లయితే 165 రూపాయలు మన ప్రీమియం అనమాట. 33,000 రూపాయలు దానికి ఇన్సూరెన్స్ వర్తిస్తుంది అనమాట అండి. సో తప్పనిసరిగా మరి ఇన్సూరెన్స్ అనేది చేసుకోవాల్సిన కోసం ఇప్పటివరకు చూసుకున్నట్లయితే మన జిల్లాలో మరి 64% మంది అంటే 66% మంది ఇప్పటివరకు ఇన్సూరెన్స్ చేసుకున్నారంటే, అంటే మొక్కజొన్న వరి పంట సాగైన విస్తీర్ణం చూసుకున్నట్లయితే 52,802 హెక్టార్స్కి గాను ఇప్పటివరకు 35,096 హెక్టార్స్ ఇన్సూరెన్స్ అయితే రైతులు చేయించుకోవడం జరిగింది. 60,273 మంది రైతులు దీంట్లో కవర్ అయ్యారు. అంటే 66.47%, అంటే దగ్గర 67% వరకు కూడా కవర్ అవ్వడం జరిగింది. అలాగే వీళ్ళు చెల్లించిన ప్రీమియం ఎంతంటే 172 కోట్ల రూపాయల ప్రీమియం చెల్లించడం జరిగిందండి. అలాగే సమ్ అష్యూర్డ్ ఎంత చూసుకున్నట్లయితే 34,544 కోట్ల రూపాయల కవరేజ్ కోసం మరి ఇన్సూరెన్స్ అనేది చేయించుకోవడం జరిగింది. గత సంవత్సరం కంటే చాలా మెరుగ్గా మరి చేయించుకున్నారు. ఇంకా మరి టైం దగ్గరికి వచ్చేస్తూ ఉంది కాబట్టి రైతు సోదరులందరూ కూడా మరి ఇన్సూరెన్స్ సదుపాయం కొరకు మీ సమీప బ్రాంచ్కి సంప్రదించవలసిందని కోరుతున్నాను. ఇప్పుడు ఖరీఫ్ పంట కాలంలో మనకి యూరియా విషయం చూసుకున్నట్లయితే 33,677 క్వింటాల్స్ మెట్రిక్ టన్స్ యూరియా అవసరత ఉండగా మన జిల్లాకు వచ్చింది ఏంటంటే 27,658 మెట్రిక్ టన్స్ ఆల్రెడీ మన జిల్లాకు చేరిందండి. దీంట్లో మనం చూసుకున్నట్టు 16,477 మెట్రిక్ టన్స్ మనం ఆల్రెడీ రైతులకు సరఫరా చేయడం జరిగింది. ఇంకా మన దగ్గర 11,180 మెట్రిక్ టన్స్ ఉందన్నమాట. అంటే మనకి యూరియా మొదటి దఫా యూరియా అంటే మనం ఈసారి అందరూ రైతు సోదరులందరికీ తెలిసిందే, ఈసారి మనం ఏం చేస్తున్నామంటే అంటే యూరియాని 3 దఫాలుగా అంటే ఈ ప్రతి ఎరువును కూడా అంటే యూరియా డిఏపిని 3 దఫాలుగా మనం సరఫరా చేయడం జరుగుతూ ఉంది. సో పోయిన సంవత్సరం మనకు కొంచెం చిన్న ఇబ్బందులు వచ్చినాయి. ఒకరైతే ఎక్కువ తనకు కావాల్సిన టోటల్ కోటా అంతా తీసుకోవడం, అలాగే మరి రబీకి కూడా కొన్ని దాచిపెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకని ఇవన్నీ కూడా కట్ చేయడానికి కానీ ఏపీఎంస్ అనే ఒక యాప్ ద్వారా మనం ఈసారి మనం యూరియాని డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా మనం మొదటి దఫా చూసుకున్నట్లయితే 12,250 మెట్రిక్ టన్స్ మనం మొదటి దఫా అవసరం అండి. దీనికి కానీ మనం 11,997 అంటే 99% మొదటి దఫా డోస్ అంతా ఇచ్చేసామండి, చాలా వరకు ఇవ్వడం జరిగింది.